ఈరోజు నేను తల్లిని వెంబడిస్తాను అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి కొంత సమయం వెచ్చిద్దాం. ఇది ఖగోళ శాస్త్ర తరగతి కాదు, కానీ భూకేంద్ర సిద్ధాంతం మరియు సూర్యకేంద్ర సిద్ధాంతం గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. భూకేంద్ర సిద్ధాంతం అనేది భూమి నిశ్చల గ్రహం అని మరియు మన సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలైన బుధుడు, శుక్రుడు, బృహస్పతి మరియు శని దాని చుట్టూ తిరుగుతున్నాయనే నమ్మకంపై ఆధారపడిన సిద్ధాంతం. ఈ భూకేంద్ర సిద్ధాంతం భూమి నిశ్చలంగా ఉందని మరియు ఇతర గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయని మరియు క్రీస్తు పూర్వం దీనిని టోలెమీ అనే ఖగోళ శాస్త్రవేత్త చేత ఏర్పాటు చేయబడింది. దాదాపు 1400 సంవత్సరాల పాటు భూమి విశ్వం మధ్యలో ఉందని ప్రజలు భావించారు. అన్ని గ్రహాలు అలాగే సౌర వ్యవస్థ కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాయని వారు నమ్మారు. ఏమైనప్పటికీ సూర్యకేంద్ర సిద్ధాంతంపై పట్టుబట్టిన పండితులు కనిపించడం ప్రారంభించారు. సూర్యకేంద్రం అనే పదం సూచించినట్లుగా ఇది భూమి నిశ్చలంగా లేదు, కానీ తిరుగుతుంది మరియు సౌర వ్యవస్థలోని బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి మరియు శని వంటి అన్ని ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయనే నమ్మకంపై ఆధారపడిన సిద్ధాంతం. అంటే సూర్యుడు విశ్వం మధ్యలో ఉన్నాడని అర్థం. ఆనాటి ప్రజలు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని అంగీకరించడం అంత సులభంగా లేకుండెను. భూభ్రమణం గురించి చాలా మందికి అర్థం కాని అనేక విషయాలు ఉండేను. భూమి తిరుగుచున్నట్లయితే మనం నిలబడలేము అని ప్రజలు తర్కించారు. భూమి తిరుగుతున్నప్పుడు మనం నిశ్చలంగా నిలబడగలమని ఈ పండితులు ఎలా చెప్పగలరు? ఈ సిద్ధాంతంలో ఏదో తప్పు ఉంది. ఇంకా భూమి తిరుగుచున్నట్లయితే మనం గాలిలో ఏదైనా విసిరినప్పుడు ఆ సమయంలో భూమి తిరిగే ప్రదేశానికి తిరిగి రావడానికి బదులుగా అది వేరే ప్రదేశంలో పడాలి. కానీ మనం ఒక వస్తువును విసిరినప్పుడు అది విసిరిన చోటనే పడిపోతుంది. అలాంటప్పుడు భూమి నిరంతరం తిరుగుతోందని వారు ఎలా చెప్పగలరు? ఈ విధంగా చాలామంది పండితులు సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని గట్టిగా ఖండించారు. కానీ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్నందున అంతరిక్షం నుండి చిత్రాలను తీసి భూమికి తిరిగి పంపగల ఉపగ్రహాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు భూమి తిరుగుతుందని మనకు తెలుసు కదా. సూర్యకేంద్ర సిద్ధాంతమే సరైన సిద్ధాంతమని మనందరికీ తెలియదా? మనం ఇప్పుడు ఖగోళ శాస్త్ర తరగతిలో లేము. నా ఉద్దేశం ఏమిటంటే అది ఏదో కొత్త విషయం అయినందున ఈ రకమైన ప్రాపంచిక జ్ఞానాన్ని అంగీకరించడం ప్రజలకు చాలా కష్టంగా ఉన్నట్లుగానే దీని గురించి సాక్ష్యం ఇవ్వడానికి బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నప్పటికీ ఈ యుగంలో దేవుడిచ్చిన సత్యాన్ని అంగీకరించడం చాలా మందికి కష్టంగా ఉండటం మనం గమనించవచ్చు. వారు మొండిగా గతాన్ని పట్టుకోవడం దీనికి కారణం. 16వ శతాబ్దంలో కోపర్నికస్ అనే వ్యక్తి తొలిసారిగా సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని స్థాపించాడు. కాబట్టి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని నొక్కి చెప్పిన మొదటి వ్యక్తి కోపర్నికస్ అని చాలామంది భావిస్తున్నారు. కానీ నిజానికి క్రీస్తు పూర్వం దాదాపు 3వ మరియు 4వ శతాబ్దాలలో ప్రాచీన గ్రీసులో ఈ సిద్ధాంతాన్ని మొదటిసారిగా తీసుకువచ్చిన ఒక పండితుడు ఉండేను. అందువల్ల కోపర్నికస్ సిద్ధాంతాన్ని క్రమబద్ధీకరించిన వ్యక్తియే గాని సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని నొక్కి చెప్పిన మొదటి వ్యక్తి కాదు. విశ్వం భూమి చుట్టూ తిరుగుతుందన్న పూర్వ సిద్ధాంతం భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే సిద్ధాంతానికి మారినప్పుడు ప్రజలు చాలా గందరగోళానికి గురయ్యారు. ప్రజలు ఇది నిజంగా నిజమేనా అంటూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని నిరూపించే మార్గం లేదు. కానీ గెలీలియో వంటి వారు టెలిస్కోప్లను తయారు చేసి ఖగోళ వస్తువుల కదలికలను అధ్యయనం చేసినప్పుడు ఈ కదలికలను వారి కంటితో గమనించిన దానికంటే చాలా ఖచ్చితంగా గమనించబడ్డాయి. సూర్యకేంద్ర సిద్ధాంతం భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది ప్రజల మద్దతును పొందటం ప్రారంభించింది. అదనంగా 3 నియమాల ద్వారా కోపర్నికస్ సిద్ధాంతాన్ని మరింత వ్యవస్థీకరించిన కెప్లర్ అనే శాస్త్రవేత్త ఉండేను. ఈ 3 నియమాలను కనుగొన్న తర్వాత
కెప్లర్ అంతరిక్షంలో మానవుల కలలో కూడా చూడని దేవుని రాజ్యాన్ని గమనిస్తుండగా అతను జ్ఞానోదయం యొక్క లోతైన భావాన్ని అనుభవించాడు. కాబట్టి అతను ఒక పుస్తకం రాశాడు. అతను తన పుస్తకంలో ఇలా రాశాడు: ఇది వర్తమానం వారిచే చదివినా లేదా భవిష్యత్తులో ఉన్నవారు చదివినా తేడా లేదు. ఇది దాని పాఠకుల కోసం 100 సంవత్సరాలు వేచి ఉండనివ్వండి. దేవుడు స్వయంగా 6000 సంవత్సరాలు సిద్ధంగా ఉన్నాడు. తద్వారా ఎవరైనా తనను అధ్యయనం చేయవచ్చు. అతని ఉద్దేశం ఏమిటంటే అతని పుస్తకం పాఠకుల కోసం కనీసం 100 సంవత్సరాలు వేచి ఉండగలరు. ఎందుకంటే దేవుడు సాక్షిగా కనిపించడానికి 6000 సంవత్సరాలు వేచి ఉన్నాడు. సూర్యకేంద్రక సిద్ధాంతానికి మద్దతునిచ్చే తన 3 నియమాలను కనుగొన్న తర్వాత కెప్లర్ అప్పటి వరకు మానవులు చూడడానికి సాహసించని దేవుని రాజ్యాన్ని చూడగలిగాడు. అతను చాలా ప్రేరేపించబడ్డాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సూర్యకేంద్రీకృత సిద్ధాంతాన్ని విశ్వసిస్తున్నారు. కానీ ఆ సమయంలో ప్రతి ఒక్కరూ గట్టిగా ఆమోదించబడిన భూకేంద్రక సిద్ధాంతాన్ని ఒప్పుకున్నారు. టొలోమి భౌగోళిక సిద్ధాంతాన్ని వ్యవస్థీకరించి స్థాపించినప్పటి నుండి దాదాపు 1400 సంవత్సరాల సుదీర్ఘ కాలం వరకు ఎవరూ ఆ సిద్ధాంతాన్ని ఖండించలేకపోయారు. ఏమైనా ఒక్కొక్కరుగా ఈ సిద్ధాంతం అర్థం లేనిదని ప్రజలు గ్రహించడం మొదలుపెట్టారు. ఈ సిద్ధాంతం ఖగోళశాస్త్ర పరంగా సరైనది కాదని అనేక అంశాలు ఉన్నాయి. అయితే సూర్యకేంద్ర సిద్ధాంతం యొక్క ప్రారంభ రోజులలో గెలీలియో సిద్ధాంతానికి ప్రాధాన్యత ఇచ్చినందున విచారణలోకి తీసుకురాబడ్డాడు. మరియు అతను ఇలా హెచ్చరించబడెను: మీరు ప్రజలను గందరగోళానికి గురి చేసి సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని తిరస్కరించకపోతే ఈ కోర్టులో మేము నిన్ను వెంటనే చంపేస్తాము. అందుకు గెలీలియో అంగీకరించి కోర్టు గది నుండి వెళ్ళిపోయాడు. అయితే కోర్టు తలుపు నుండి బయటకు వెళ్లే ముందు భూమి ఇంకా తిరుగుతోంది అని అతడు చెప్పాను. నువ్వు నన్ను ఎంత హింసించినా భూమి తిరుగుతోంది, కాబట్టి నేనేం చేయగలను అని అతని ఉద్దేశమై ఉండెను. గెలీలియో నుండి భూమి ఇంకా తిరుగుతూనే ఉంది అనే సామెత ఒక ప్రసిద్ధ వృత్తాంతం రూపంలో మిగిలిపోయింది. నేను ఈ కథను మీతో పంచుకోవడానికి కారణం ఉన్నది. దేవుడు తన పిల్లలైన మనకు ఈ భూమిపై పరలోకపు తల్లి ఉనికిని మరియు ఆమెకు సంబంధించిన అన్ని చరిత్రలను తెలియజేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఒకే దేవుడు ఉన్నారని నమ్ముతారు, తండ్రి అయిన దేవుడు. వారు ఈ నమ్మకాన్ని నిరంతరం నొక్కి చెబుతూ వచ్చారు. అయితే ఇది నిజం కాదు. సూర్యునిపై కేంద్రీకృతమై సౌర వ్యవస్థను సృష్టించింది దేవుడే. ఆయన సౌర వ్యవస్థలోని గ్రహాలను భూమి చుట్టూ కాకుండా సూర్యుని చుట్టూ తిరిగేలా చేయును. ఏమైనా గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతాయి అని ప్రజలకు బోధించబడింది. చాలా కాలంగా నిజం కానిది ప్రజలకు బోధించబడటం చాలా దురదృష్టకరం. ప్రజలు విశ్వాన్ని స్వీయకేంద్రీకృత దృక్కోణం నుండి చూశారు. కాబట్టి భూమి స్థిరంగా ఉన్నట్లుగా ఏమాత్రం కదలటం లేదు అన్నట్లుగా కనబడెను. అసలు భూమి కదులుతుంటే తల తిప్పకుండా కింద పడిపోకుండా నిటారుగా ఎలా నిలబడగలరో వారికి అర్థం కాలేదు. ఈ కారణంగా చాలామంది ప్రజలు సూర్యకేంద్ర సిద్ధాంతం కంటే భూకేంద్ర సిద్ధాంతాన్ని ఎక్కువగా విశ్వసించారు మరియు నమ్మారు. తండ్రి ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఆయన నిజంగా మనకు తల్లి అయిన దేవుని ఉనికి గురించి చెప్పాలనుకున్నారు. కాబట్టి తన చేతితో వ్రాసిన నోట్లో ఎలీషా ఎలియాను వెంబడించాను, యెహోషువ మోషేను వెంబడించాను, పేతురు యేసును వెంబడించాను, నేను తల్లిని వెంబడిస్తాను. ఈ విధంగా ఆయన సువార్త కార్యంను చేపట్టడం ప్రారంభించినప్పుడు ఆది నుండి ఆయన తల్లి అయిన దేవుని యొక్క ఉనికిని బయలుపరిచారు. తల్లి అయిన దేవుడు ఖచ్చితంగా ఉన్నారని తండ్రి అయిన దేవుడు సమస్త మానవాళికి చెప్పాలనుకున్నారు. కానీ చాలామందికి ఇప్పటికీ తల్లి అయిన దేవుడి గురించిన సత్యము అర్థం కాలేదు మరియు వారికి ఆమె గురించి ప్రాథమిక జ్ఞానం కూడా వారికి లేదు. న్యూటన్ యొక్క విశ్వ గురుత్వాకర్షణ నియమం వంటి కొత్త శాస్త్రీయ ఆవిష్కరణలు సాక్ష్యంగా ప్రజలకు అందించబడినందున ఈ ఆవిష్కరణలు ఇప్పుడు ప్రాథమిక జ్ఞానంగా పరిగణించబడుతున్నాయి. తత్ఫలితంగా భూమి శూన్యంపై వేలాడుతుందని మరియు సూర్యకేంద్ర సిద్ధాంతం నిజమని అనేక ప్రజలు సరిగ్గా గ్రహించారు. గురుత్వాకర్షణ శక్తులు ఉన్నందున భూమి క్రింద పడిపోకుండా
శూన్య ప్రదేశంలో వేలాడుతూ ఉంటుందనే వాస్తవాన్ని ఇటీవల ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోవడం మరియు అంగీకరించడం ప్రారంభించారు. కెప్లర్ ది హార్మనీ ఆఫ్ ది వరల్డ్ అనే తన పుస్తకంలో ఇలా రాశాడు: ఈ పుస్తకాన్ని ఎవరైనా చదివి అధ్యయనం చేయగలిగేవారు ఒక్కరైనా ఉంటే చాలా బాగుంటుంది. ఏమైనా సమయ పరిమితిని నిర్ణయించటం నాకు ఇష్టం లేదు. ఎవరైనా ఆయనను అధ్యయనం చేయాలని దేవుడు స్వయంగా 6000 సంవత్సరాలు వేచి ఉన్నాడు కదా. అందువల్ల ఇది ఎంత సమయం తీసుకుంటుందో పట్టింపు లేదు. దాని పాఠకుల కోసం 100 సంవత్సరాలు వేచి ఉండనివ్వండి. ప్రతి ఒక్కరూ సమస్త మానవాళికి పరలోకపు తల్లి గురించి సత్యాన్ని బోధించి ఆమె గురించి ఒక సాక్షిగా సాక్ష్యం ఇవ్వటం ద్వారా పరలోకపు తండ్రి ఇప్పుడు వారిని తప్పుడు మార్గం నుండి సరైన జీవన విధానానికి నడిపిస్తున్నారు. బైబిల్లో సృష్టి సమయం నుండి తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు మానవాళిని మరియు సమస్తమును సృష్టించిన వాస్తవం గురించి దేవుడు అప్పటికే మనల్ని మేలుకొల్పారు. అయినప్పటికీ చాలామంది బైబిల్ పండితులు వారు ఎంత గ్రంథాన్ని అధ్యయనం చేసినా మరియు పరిశీలించినా తల్లి అయిన దేవుని గురించిన సత్యాన్ని గ్రహించడంలో విఫలమయ్యారు. వారు తమ మూస పద్ధతులకు కట్టుబడి ఉంటారు మరియు వారి వద్ద ఉన్న జ్ఞానాన్ని త్రోసిపుచ్చడానికి ఇష్టపడరు. మనం మొదట యోబు గ్రంథంలోని కొన్ని వచనాలను పరిశీలిద్దాం మరియు నేను తల్లిని వెంబడిస్తాను అనే ఉపదేశానికి సంబంధించిన సత్యాన్ని అధ్యయనం చేద్దాం. యోబు 26వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడింది: శూన్యమండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. అనగా దేవుడు. ఇక్కడ దేవుడు భూమిని శూన్యంలో వేలాడదీస్తున్నారని బైబిల్లో రాయబడడం మనం స్పష్టంగా చూడవచ్చు. యోబు పుస్తకం సుమారు 1500 BCలో రాయబడింది. అంటే దాదాపు 3500 సంవత్సరాల క్రితమే విశ్వంలో భూమి శూన్యంలో వేలాడుతుందని దేవుడు మనకు బయలుపరిచారని దీని అర్థం. ఏమైనా ఆనాటి శాస్త్రీయ పరిజ్ఞానంతో ఈ నమోదును 10ల సంఖ్యలో 100ల సార్లు లేదా 1000 సార్లు చూసినా భూమి శూన్యంలో వేలాడుతుందనే వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. 17వ శతాబ్దంలో విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని న్యూటన్ ప్రకటించే వరకు భూమి శూన్యంలో వేలాడదీయబడిన నిజం కేవలం ప్రజలు అర్థం చేసుకోలేని లేదా నమ్మలేని ఒక సిద్ధాంతంగా ఉండేను. ఏమైనా 3500 సంవత్సరాల క్రితం వ్రాసిన యోబు గ్రంథంలో ఆయన భూమిని శూన్యంలో వేలాడదీశారు అని నమోదు చేయబడింది. ఇది అప్పట్లో ప్రజలకు అర్థం కాని విషయం, కానీ తర్వాత బైబిల్లోని ఈ నమోదు నిజమని రుజువైంది. 3500 సంవత్సరాల క్రితం ప్రజలు ఈ వాస్తవాన్ని అంగీకరించలేకపోయినప్పటికీ ఈ యుగంలో జీవిస్తున్న మనమందరం ఈ వాక్యముల పట్ల ఆమెన్ అని సులభంగా చెప్పగలము. ఇది నిజం కాదా? యోబు 26వ అధ్యాయం మాత్రమే కాదు, యోబు 36వ అధ్యాయం 26వ వచనం కూడా చదువుదాం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఆయన సమస్యముల సంఖ్య మితిలేనిది. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును. ఇది నీటిని ఆవిరిగా మార్చి గాలిలోకి లాగడాన్ని సూచిస్తుంది కాదా? మంచుతో కూడిన వర్షము వలె అవి పడును, మేఘములు వాటిని కుమ్మరించును, మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును. నీటి చక్రానికి సంబంధించి 3500 సంవత్సరాల క్రితం దేవుడు మనకు దీనిని వివరించారు. బాష్పీభవనం ద్వారా నీరు ఆవిరిగా మారుతుంది. ఇది ఆకాశంలో మేఘాలను ఏర్పరుస్తుంది మరియు వర్షంగా మానవులపై తిరిగి కురిపించింది. ఇది నీటి చక్రం. వర్షపాతం ప్రక్రియ 17వ శతాబ్దంలో కనుగొనబడింది మరియు శాస్త్రీయంగా నిరూపించబడింది. ఇది కేవలం కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రమే జరిగాను. ఏమైనా 3500 సంవత్సరాల క్రితం రాయబడిన యోబు గ్రంథపు నమోదుల ద్వారా దేవుడు దాని గురించి మనకు తెలియజేశాడు. కాలం గడిచే కొద్దీ చాలా కాలం క్రితం అవి వ్రాయబడినప్పటికీ ఈ దేవుని వాక్యములు ఏమయ్యాయి? అవి నిజమని తేలింది. దేవుని వాక్యములు ఏవి అబద్ధం కాదు. అయితే తల్లి అయిన దేవునికి సంబంధించిన సత్యము విషయంలోనూ అలాగే ఉన్నది. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమాకాశమును సృష్టించారు అని రాయబడేను. దేవుడు తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని గురించి ముందే వివరించారు.
ఆదియందు దేవుడు భూమాకాశమును సృష్టించారు అనే వాక్యంలో దేవుడు అనే పదం ఎలోహిం అనే నమోదు చేయబడింది. దీని అర్థం అసలు ఎబ్రి గ్రంథంలో ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు అని అర్థం. ఎలోహిం అనే పదం ద్వారా తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు భూమిని సృష్టించారని దేవుడు చెప్పాలనుకున్నారు. ఇది ఒక్క దేవుని చేత మాత్రమే సృష్టించబడలేదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినది మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకున్న మొదటి విషయం. ఏమైనా తండ్రి అయిన దేవుడు తప్ప ఇతర సర్వశక్తివంతులైన దేవుడు లేరు అని ప్రజలు అనుకుంటారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఒక స్థిరమైన భావనతో అలా ఆలోచిస్తారు. ఈ స్థిరమైన భావన ఇంగిత జ్ఞానంగా పరిగణించబడి దృఢంగా స్థిరపడింది. కాబట్టి తల్లి అయిన దేవుని గురించి మనం సత్యాన్ని బోధించేటప్పుడు మనం అనేక ప్రజల చేత సవాలు చేయబడతాము కదా. ఏమైనా ఆదికాండము గ్రంథంలో దేవుడు తల్లి అయిన దేవుని గురించి ముందే మనకు తెలియజేశాడు. ప్రకటన 4వ అధ్యాయం 11వ వచనం గురించి ఏమిటి? నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తముని బట్టి అవి ఉండేను. దేవుని చిత్తం ద్వారా మానవ తండ్రులు, మానవ తల్లులు మరియు మానవ కుమారులు మరియు కుమార్తెలను సృష్టించడం ద్వారా దేవుడు మనలను ఏదో గ్రహించాలని కోరుచున్నారు. మీ కుటుంబంలో మీకు తండ్రి ఉన్నారా అని ప్రజలను అడిగినప్పుడు వారు అవును అది నిజమే కదా అని స్పందించారు. అప్పుడు వారి కుటుంబంలో తల్లి ఉందని మనం స్వయంచాలకంగా ఊహిస్తాము. ఇది మన అందరికీ ఉన్న ప్రాథమిక జ్ఞానం. ఈ భూమిపై ఉన్నవి పరలోకమందున్న వాటికి ఛాయ మరియు మాదిరి వంటివని మనలను గ్రహించేలా చేయటం ద్వారా భూమిపై మానవ తండ్రులు ఉన్నట్లుగా పరలోకపు తండ్రి ఉన్నారని మరియు ఈ భూమిపై కుటుంబాలలో తల్లిలు ఉన్నట్లుగానే పరలోకపు కుటుంబంలో పరలోకపు తల్లి ఉందని తెలుసుకోవడానికి దేవుడు అనుమతించలేదా? పరిశుద్ధాత్మ యొక్క ఈ యుగంలో పరలోకపు తండ్రి భూమిపైకి వచ్చినప్పుడు ఆయన మనకు పరలోక తల్లి గురించి ఎక్కువగా తెలియజేయాలనుకున్నారు. అందుకే పరలోకపు తండ్రి ఇలా అన్నారు: ఎలీషా ఎలియాను వెంబడించాను, యెహోషువ మోషేను వెంబడించాను, పేతురు యేసును వెంబడించాను, నేను తల్లిని వెంబడిస్తాను. అతను మీరు నన్ను ఎరిగిన ఎడల మీరు తల్లిని కలుసుకొనగలిగెదరు, మీరు ఆమెను గ్రహించగలిగెదరు. పరలోకపు తండ్రి అంటే బైబిల్లోని 66 గ్రంథాలలో చాలా కాలంగా దాగి ఉన్న పరలోక తల్లి గురించిన సత్యం యొక్క రహస్యాన్ని మనం గ్రహించినట్లయితే ఆమె ఎక్కడికి వెళ్ళినా పరలోక తల్లిని మాత్రమే మనం అనుసరించాలి. శాశ్వతమైన పరలోక రాజ్యానికి ఆమెయే మార్గమని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కెప్లర్ 3 నియమాలను కనుగొన్నప్పుడు అతను ఇంతకుముందు ఎవరు చూడని దేవుని రాజ్యాన్ని అనుభవించాడు. అతను విపరీతమైన ఉత్సాహంతో కదిలించబడటం వల్ల అతనికి ఏం చేయాలో తోచలేదు. ఇప్పుడు సూర్యకేంద్ర సిద్ధాంతం ఒక ఉత్తేజకరమైన భావమా? ఈరోజు చిన్నప్పటి నుంచి దాని గురించి అందరూ నేర్చుకున్నందువల్ల అది సర్వసాధారణమైపోయింది. అదేవిధంగా దేవుడు ఇర్మియా గ్రంథంలో ఈ కారణం వల్లనే ఇలా చెప్పలేదా? చివరి రోజులలో కృత నిబంధన యొక్క సత్యంలో ప్రజలందరూ చిన్నవారి నుండి పెద్దల వరకు దేవుని గురించి తెలుసుకుంటారు. వారు ఇకపై దేవుని తెలుసుకోవాలని బోధించబడరు. దేవుని ఉనికిని మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగే రోజులు వస్తాయని బైబిల్ చెప్పడం లేదా? రండి ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఇది ఇలా సెలవిస్తుంది: ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడును రమ్మని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపినెడలా ఈ గ్రంథంలో రాయబడిన తెగులు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములలో ఏదైనాను తీసివేసినెడలా దేవుడి గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఈ వాక్యములు చెప్పుచున్నది ఎవరు? దేవుడు మానవాళికి ఇచ్చిన బోధనలన్నీ పరిపూర్ణమైనవి మరియు ఖచ్చితమైనవి. దేవుడు భూమిని శూన్యంలో వేలాడదీయుననే నమోదు యోబు కాలంలో బహుశా తప్పుడు నమోదుగా పరిగణించబడి ఉండవచ్చు.
ఏమైనా ఇప్పుడు భూమి శూన్యంలో వేలాడుతున్నట్లు మనం ఖచ్చితంగా చూడవచ్చు. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మతో పాటు ఇంకెవరు ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో ఖచ్చితంగా పెళ్లి కుమార్తె ఉన్నారు. కాబట్టి బైబిల్ నుండి మనం దేనిని తీసివేయకూడదు. బైబిల్కు ఏదైనా కలపడం సంగతి ఏమిటి? మనం ఎప్పుడూ దేనిని కలపకూడదు కూడా. ఇది ఇలా రాయబడింది: ఆత్మ మరియు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు. ఆత్మ మాట్లాడుతుందని అర్థం. ఆత్మతో పాటుగా ఇంకెవరు మాట్లాడుతున్నారు? పెళ్లి కుమార్తె కూడా మాట్లాడుతోంది. కాబట్టి పెళ్లి కుమార్తె ఖచ్చితంగా సజీవమైన మన దేవుడు. ఆమె మనకు ఏమి ఇచ్చును? ఎవ్వరూ మనకు జీవజలాన్ని ఇవ్వలేరు. ఇది దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది. జీవజలాన్ని ఇచ్చే ఈ పని దేవుడు మాత్రమే చేయగలరు. ఇప్పుడు ఈ పని ఎవరు చేస్తున్నారు? ఆత్మతో పాటు పెళ్లి కుమార్తె కూడా ఇలా చేయుచున్నారు. త్రిత్వము ప్రకారం ఆత్మ అనగా తండ్రి దేవుడు. తండ్రి అయిన దేవుని యొక్క భార్య అయిన తల్లి అయిన దేవుడు కూడా ఈ చివరి రోజుల్లో తన పిల్లలను పిలిచి ప్రోగు చేయుచున్నారు కదా. దేవుడు మనకు బోధించదలిచినది ఇదే. కాబట్టి దేవుడు తన చిత్తానుసారంగా అన్నిటినీ సృష్టించారు. కాబట్టి తల్లి అయిన దేవుడు ఖచ్చితంగా ఉన్నారని మనం సమస్త సృష్టి ద్వారా అర్థం చేసుకోగలగాలి. ఏది ఏమైనప్పటికీ దేవుని సంఘం మాత్రమే తల్లి అయిన దేవుని గురించి సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉన్న ఏకైక సంఘము. ఏ సంఘము కూడా ఈ బోధనను అంగీకరించడానికి ప్రయత్నించడం లేదు. సమస్త మానవాళికి తల్లి దేవుని గురించి ప్రాథమిక జ్ఞానాన్ని అందించడానికి దేవుడు మానవులను మరియు కుందేళ్ల వంటి అందమైన జంతువులతో సహా అన్నిటినీ సృష్టించినప్పుడు ఆయన వారి కోసం తల్లులు, తండ్రులు మరియు కుమారులు మరియు కుమార్తెలను సృష్టించలేదా? ఆయన వారినంతా ఒక కుటుంబంగా జత చేయలేదా? ఆదికాండము 1:26 వెళ్దాము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము పలికెను. ఈ వచనం ప్రకారం దేవుడు ఖచ్చితంగా ఇలా అంటాడు: మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు తనను తాను మనం నరుని చేయుదము అని వ్యక్తపరచును. నేనే నరుని చేసేదను అని కాదు. ఆదికాండం 1:1 ప్రకారం ఆది అందు ఆకాశం మరియు భూమిని సృష్టించిన సృష్టికర్త దేవుడైన ఎలోహిం. ఎలోహిం అంటే దేవుళ్ళు, దేవుని యొక్క బహువచన రూపం. నాయంతట నేనే నరుని చేసేదను అని దేవుడు చెప్పినట్లయితే ఎలోహిం అనే పదానికి బదులుగా ఎల్ లేదా ఎలోహ అనే పదాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వచనంలో మనకు తండ్రి అయిన దేవుడు అలాగే తల్లి అయిన దేవుడు కూడా ఉన్నారని దేవుడు స్పష్టంగా చూపిస్తున్నారు. సుమారు 1400 సంవత్సరాలు భూకేంద్రక సిద్ధాంతం మానవ జ్ఞానంపై ఆధిపత్యం చెలాయించింది. ఏది ఏమైనప్పటికీ నిజం క్రమంగా కనిపించడం ప్రారంభమైంది. మరియు ఇప్పుడు ఎవరు భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మరు, ఎందుకంటే అది వాడుకలో లేదు. సమరయ బూదిగంతముల వరకు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని దేవుడు చెప్పారు. దేవుడు ఇంకా ఏమి చేయమని చెప్పారు? ఆయన వారికి బోధించండి అని చెప్పుచున్నారు. మనం వారికి ఏమి నేర్పించాలి? వారికి తెలిసినది తప్పు అని వారికి తెలియజేయడం ద్వారా వారిని సరిదిద్ది వారికి సత్యమును బోధించవలెను. ఇది భూకేంద్ర సిద్ధాంతాన్ని విశ్వసించే వారికి సూర్యకేంద్ర సిద్ధాంతమే సరైనదని మనం వారికి బోధించడం లాంటిది. తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉన్నారని నమ్మేవారికి మనకు తండ్రి అయిన దేవుడు అలాగే తల్లి అయిన దేవుడు కూడా ఉన్నారని వారికి ప్రచారం చేయాలి కాదా? మనం ఆదికాండం 1:20 మళ్ళీ చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పొలుక చెప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు మానవాళిని దేవుని స్వరూపంలో సృష్టించారు మరియు పురుషుడు మరియు స్త్రీ స్వరూపం సృష్టించబడ్డాయి. దేవుని యొక్క పురుష రూపాన్ని మనం ఏమని పిలుస్తాము? మనం ఆయనను తండ్రి అయిన దేవుడని పిలుస్తాము. స్త్రీ కూడా దేవుని స్వరూపంలో సృష్టించబడింది. అలాంటప్పుడు దేవుని స్వరూపం లోపల ఏ దేవుని స్వరూపం కూడా ఉంది? తల్లి అయిన దేవుడు ఖచ్చితంగా ఉన్నారని ఇది ధృవీకరించలేదా?
దేవుని యొక్క స్త్రీ స్వరూపం ఖచ్చితంగా తల్లి అయిన దేవుడు. 우리의 어머니십니다. ఈ కారణంగా యేసు 2000 సంవత్సరాల క్రితం భూమిపైకి వచ్చినప్పుడు మనకు పరలోకంలో తండ్రిన దేవుడు ఉన్నారని చూపించారు. అలాంటప్పుడు తల్లి అయిన దేవుని సత్యం ఎప్పుడు బయటపడుతుంది? అవి చివరి రోజుల్లో బహిర్గతం కావాలి. కాబట్టి ఆయన దానిని యోహానుకు ఇచ్చిన దర్శనం ద్వారా చూపించారు. ఆత్మ మరియు పెళ్లి కుమార్తె మనలను రమ్మని పిలవటాన్ని చూపటం ద్వారా దేవుడు తల్లి అయిన దేవుని గురించిన సత్యాన్ని మనకు బోధించారు. ఈ సత్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. తద్వారా ప్రపంచంలోని ప్రజలందరికీ తండ్రి అయిన దేవుని గురించి మరియు తల్లి అయిన దేవుని గురించి బోధించగలము. 가르치러 다니는 이런 입장이 돼야 되겠습니다. సకల జనుల వద్దకు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి. 이 역할을 다 ఇది మన దేవుని చిత్తము. 우리 하나님의 뜻이었습니다. 그렇다면 రండి లేవియకాండము 5వ అధ్యాయంలో సాక్షి యొక్క పాత్ర మరియు విధిని చూద్దాం. 5장을 보도록 하겠습니다. లేవియకాండము 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఒకడు ఒట్టు పెట్టుకునిన వాడే తాను చూచిన దాని గురించి దాన్ని తనకు తెలిసిన దాని గురించి గాని సాక్షి అయి ఉండి దాన్ని తెలియజేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. 어떻게 된다고요? ఈ వచనం ప్రకారం 인난이라고 했습니다. 자, మనం విన్నా లేదా తెలిసిన దాని గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండటం 아니하면 진술지 않는 이 모든 것이 전부 죄가 된다고 했어요. పాపం అని రాయబడింది. 그 ఇది బైబిల్ బోధన. 에게 돌아갈 것이라고 이렇게 성경은 말하고 있습니다. 자, 우리는 తండ్రి అయిన దేవుడు మనకు తల్లి అయిన దేవుని గురించి బోధించారు. 하나님에 대한 మానవజాతి మరియు ప్రపంచంలోని అన్ని సంఘాలు తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉన్నారని తమ సొంత నమ్మకాన్ని నొక్కి చెబుతున్నారు. 오직 하나님은 ఏదేమైనా తండ్రి అయిన దేవుడు స్వయంగా ఈ భూమిపైకి వచ్చి ఆదికాండము 1వ అధ్యాయం నుండి 주장을 ప్రకటన 22వ అధ్యాయం వరకు 오셔서 బైబిల్ అంతటా 어머니가 존재. పరలోక తల్లి ఉన్నారనే ఉనికిని రుజువు చేశారు. 요한계시록 22장까지 전부 우리 అంతేకాదు 6000 సంవత్సరాలుగా తాను ఎదురు చూస్తూ ఆయన మనల్ని తన సాక్షులుగా నియమించారు. 자녀를 삼았습니다. తండ్రి యుగంలో యెహోవా సాక్షులు, కుమారుని యుగంలో యేసు సాక్షులు ఉండిరి. అయితే ఈ పరిశుద్ధాత్మ యుగం సంగతి ఏమిటి? కృత పేరుతో మరియు తల్లిన దేవుని పేరుతో దేవుడు మనలను తండ్రి దేవుడైన పరిశుద్ధాత్మ యొక్క సాక్షులుగా నియమించారు. 하나님께서 వెళ్ళి నా గురించి సాక్ష్యం ఇవ్వండి అని దేవుడు మనకు ఆజ్ఞాపించారు. కాబట్టి రండి, తల్లిన దేవుడు ఈ భూమిపైకి వచ్చారని 우리 인류 మరియు 영원한 천국 ఆమె మానవాళిని నిత్య రక్షణ మరియు నిత్య పరలోక రాజ్యమునకు నడిపిస్తున్నారని ఈ లోకంలోని ప్రజలందరికీ ప్రకటిద్దాం. ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. 이것으로 చాలా ధన్యవాదాలు. 감사합니다.